ఈ వేదికని స్థాపించిన బిషప్స్ ఇద్దరిని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. సింగం గారిని అలాగే భాస్కర్ గారిని. వాళ్ళు ఎంతో కృషితో తండ్రి, ఎంతో దూరదర్శనంతో ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుండగా సార్వత్రిక సంఘం దాని వలన మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ పరిచర్యలో పాల్గొంటూ ఉపదేశిస్తూ వాక్యము నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, వాళ్ళు కూడా సేవకులే. కానీ మేము ఈ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఎంతో ఆసక్తితో సాత్వికంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే కొన్ని వారాలుగా నేను మీతో ఒక అంశం తీసుకొని బోధిస్తున్నాను. ఆ అంశం పేరు బిబ్లికల్ పారాడాక్సెస్. అంటే పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఆర్ పారాడాక్సికల్ సిచ్యువేషన్ అని అంటే ఒకే సెంటెన్స్ లోపల, ఒకే వ్యక్తి లోపల, ఒకే సిచ్యువేషన్ లోపల వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ప్రవర్తనలు ఉండుట. చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు చూడండి. నేను ఒక పారాడాక్సికల్ సెంటెన్స్ కూడా మీ ముందు తీసుకొని వచ్చాను. హాట్ ఐస్ అని అంటే ఇదేంటి, ఐస్ చల్లగా ఉండాలి కదా, అది హాట్గా ఎలాగ ఉంటుంది? దట్ ఈస్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. అలాగే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, సమాప్తంకి ఇది ప్రారంభము అని అంటే అది కూడా పారాడాక్సికల్. అలాగే మన గొప్ప దేవుల్లో అనేక మంచి గుణములు ఉన్నాయి. అప్పుడప్పుడు దేవుడు గుణములు గురించి మనం ధ్యానించినప్పుడు అరే ఈయన ఇలాగ ప్రవర్తించి ఉండాలి, ఈయన గుణం ఇది కదా, మరి ఇలాగెందుకు ప్రవర్తించాడు అని కూడా మనము చూస్తూ వచ్చాం. నేను వాడిన సీస్ ఒకసారి రీక్యాప్ చేస్తానండి. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఇప్పటి వరకు మనం ధ్యానించిన సీస్, సబెడింగ్స్ అన్ని కూడా సీతో కూడిన సబెడింగ్స్. మొదటిగా క్యారెక్టర్. ఒక క్రైస్తవుడు పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె వివేకం కలిగి ఉండాలి. అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. అలాగే కాషన్, ఎలాగ మనము మన సాక్ష్యము సువార్త పంచుకుంటాము ఆ సమయంలో సాత్వికముతోను భయముతోను అనే మాట 1 పేతురు 3:15 వచనంలో ఉంది. అరే సాక్ష్యం పంచుకోవాలంటే చాలా ధైర్యంగా పంచుకోవాలి కదా, ఎందుకు అక్కడ భయం అవసరం అనేది అంతా కూడా నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత చారిటీ, ఎలాగ ఇచ్చే వాళ్ళకి ఇంకా దేవుడు ఎక్కువగా ఇస్తాడు, ఎవరు దాచిపెట్టుకుంటారో ఉన్నట్టు కూడా అది పోగొట్టుకుంటారు, అదంతా కూడా మనం చూసాము. క్రాస్, కోర్స్, కన్సిస్టెన్సీ, 6వ అంశం కూడా మనం పోయిన వారము ధ్యానించామండి. మన దేవుడు మాటలు నిలబెట్టుకుండే దేవుడు. ఆయన ప్రభుగా చెప్పిన మాటలు మత్తయి సువార్త 24:35 మరి మీకు గుర్తు చేశాను, భూమి ఆకాశం తొలగిపోను కానీ నా మాటలు తొలగిపో. అయినా సరే ప్రభువారికి 2 దారిలు ఆయన ముందుంటే, మాట నిలబెట్టుకునే దారి ఆర్ కరుణించే దారి. కరుణ చూయించే దారి ప్రభువారు కోరుకుంటారు. యోనా ప్రవక్త చేత నినెవే పట్టణంలో దేవుడు ప్రవచించాడు, 40 దినంలో ఈ పట్టణంని నేను నాశనం చేసేస్తానని. కానీ ఎప్పుడు వాళ్ళు మారు మనసు పొందారో దేవుడు మాట నిలబెట్టుకోలేదు. అరే ఎప్పుడు మాట నిలబెట్టుకునే దేవుడు మాట నిలబెట్టుకోకుండా ఉండుట అది పారాడాక్స్. కానీ అక్కడ కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనము చూసాం. ఈ దినము కంపోజ్డ్, కంపన్సేషన్ అండ్ కన్సెషన్. కంపోజ్డ్ అంటే బ్యాలెన్స్డ్. మన దేవుళ్ళలో అనేక మంచి గుణములు ఉన్నాయండి. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుల్లో ఉన్న గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడు దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవుడిలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే ఈజ్ అ బ్యాలెన్స్డ్ గాడ్, కంపోజ్డ్గా ఉంటాడు. సో ఈ దేవుడు ఎప్పుడన్నా బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడా అనేది మనం ఈ దినము చూద్దాం. దేవుడు బ్యాలెన్స్డ్ దేవుడు, ఆయన బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు అని అంటే మరి అది పారాడాక్స్ అయిపోతుంది.
సో ఎక్కడన్నా బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడా అనేది చూసే ముందు ఏ విషయాల్లో దేవుడు బ్యాలెన్స్ మనకు కనిపిస్తుంది, దాన్ని బట్టి ఆయనను మనం ఆరాధించే బదులమై ఉన్నాం. ఇప్పుడు చందు బ్రదర్ మనకి స్ట్రైట్ అవే స్లైడ్ నెంబర్ 20కి వెళ్తారండి. అక్కడ చూడండి ఏ విషయాల్లో దేవుని చక్కని బ్యాలెన్స్ మనకు కనిపిస్తుంది. ఆయన స్థిరమైన దేవుడు, ఇటు ఊగాడు అటు ఊగాడు. నేను వాడే సబెడింగ్స్ చూడండి, న్యాచురల్, ఫైనాన్షియల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, సోషో స్పిరిచువల్, మరి స్పిరిచువల్. కొంచెం టైపోగ్రఫికల్ ఎర్రర్ అయింది. 3 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 5 వస్తుంది. ఓకే, సో మొదటిగా న్యాచురల్ విషయాల్లో దేవుని బ్యాలెన్స్ ఎలాగుంటుంది, ఎంత స్థిరంగా దేవుడు ఉంటాడు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ బ్యాలెన్స్ కలిగించాడు కాబట్టి మనం అందరం జీవ ప్రాణులమై ఉన్నాం. దాంతో కూడిన స్లైడ్ నేను మీకు చూపిస్తాను. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, రెస్పిరేషన్ విషయంలో ప్లాంట్స్ గివ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ గివెన్ ఆఫ్ బై అనిమల్స్ చూడండి, దే గివ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ టేక్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ప్లాంట్స్. దేవుడు ఎలాగ బ్యాలెన్స్ పెట్టాడు చూడండి. ప్రకృతిలో ప్లాంట్స్ ఏది ఊపిరి తీసుకుంటాయో ఆ కార్బన్ డైఆక్సైడ్, అది అనిమల్స్ ఎక్సేల్ చేస్తాయి. ఏది మనం ఇన్హేల్ చేసుకుంటామో ఆక్సిజన్, దాన్ని ప్లాంట్స్ ఎక్సేల్ చేస్తాయి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఇటువంటి న్యాచురల్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే జీవ ప్రాణులుగా మనం ఉండుటకు వీలుందా? ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, అది కూడా ఇన్హేలింగ్ ఆక్సిజన్, ఎక్సేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ చేస్తాయి. ఈవెన్ ప్లాంట్స్ కూడా మన లెక్కనే జీవ ప్రాణులుగా మనం ఉండుటకు వీలుందా? ఆన్సర్ నో. రైట్ ఆన్సర్ మంజుల గారు. సో దేవుడు ఎంత చక్కని బ్యాలెన్స్ పెట్టాడు అని అంటే, అనిమల్స్ ఏమి ఎక్సైల్ చేస్తున్నాయో అది ప్లాంట్స్ ఇన్హేల్ చేసుకుంటున్నాయి, ప్లాంట్స్ ఏమి ఎక్సైల్ చేస్తున్నాయో అది మనం అందరం కూడా ఇన్హేల్ చేసుకుంటున్నాం. దేవుని బ్యాలెన్స్ దాంట్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అంశంకి మనం వెళ్దాం, ఫైనాన్షియల్ విషయం. ఇప్పుడు చూడండి, యాజకులకి దేవుడు చెప్పింది ఏంటంటే, నేనే మీ స్వాస్థ్యమై ఉన్నాను అని దేవుడు యాజకులకి చెప్పి ఉన్నాడు లేఖనంలో. వాళ్ళు ఫుల్ టైమర్స్ అయి ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రీస్ట్, హై ప్రీస్ట్, లివైట్స్. లెవి గోత్రం వాళ్ళు ఏ వ్యాపారం చేయటకు వీల్లేదు, ఏ వ్యవసాయం చేయటకు వీల్లేదు. వాళ్ళ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని దగ్గర నుంచి పొందిన పాఠములు ప్రజలకి నేర్పించాలి. అందుకే మలకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం దేవుడు అంటున్నాడో ఒక యాజకుని గురించి మనం చూద్దాం. సహోదరి మంజుల గారు చదివినిపిస్తారు. మలకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఒక యాజకుని, ఒక సేవకుని పిలుపు ఎటువంటిది, ఆయన ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అనేది మలకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. వాళ్ళు దేవుని ప్రతినిధులు, దేవుని నోటి బూరలు. దేవుని ఆజ్ఞలేంటి, దేవుణ్ణి ఎలాగా సంతోషపరచాలి, ఎటువంటి విధేయత మనం కలిగి ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా బోధించే వాళ్ళు యాజకులే. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. యాజకులు కూడా వ్యాపారం చేసుకొని, యాజకులు కూడా ఉద్యోగం చేసుకొని దేవునితో ఎంత సమయం గడిపి దేవుని దగ్గర నుంచి పాఠములు నేర్చుకొని ప్రజలకు బోధించాలో అంత సమయం వాళ్ళు కేటాయించుటకు వీలు ఉంటుందా? వాళ్ళు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తే ఉండదు. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు వాళ్ళకు కూడా అవసరతలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా బట్టలు అవసరం, వాళ్ళకు కూడా ఇల్లు అనేది అవసరం, వాళ్ళకు కూడా ఆహారం అనేది అవసరం. అయితే దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? వేరే 11 గోత్రాలు 10వ భాగాలు ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాజకులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే. ఎప్పుడు వాళ్ళు 10వ భాగం ఇవ్వట్లేదు, అలాగే అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంకి వస్తే, మీరు నన్ను దొంగలిస్తున్నారు అని దేవుడు వేరే గోత్రాలని తిడుతున్నాడు. వాడుక భాషలో చెప్పాలంటే తిడుతున్నాడు, వాళ్ళ మీద నేరం మోపుతున్నాడు. మీరు నన్ను దొంగలించిరి, యాజకులకి మీరు ఏమి ఇవ్వలేదు అని దేవుడు వాళ్ళని హెచ్చరించుట, వాళ్ళని తిట్టుట మనం చూస్తున్నాం. సో ఇక్కడ కూడా ఎంత చక్కని బ్యాలెన్స్ తీసుకొని వచ్చాడు చూడండి దేవుడు. యాజకులు వాళ్ళ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో సమయం గడిపి
దేవుని దగ్గర నుంచి పొందిన పాఠాలు నేర్చుకొని ప్రజలకు బోధించాలి. ప్రజలు ఆ పాఠములు పొంది ఆ ఆత్మిక ఆహారం యాజకుల ద్వారా పొంది యాజకులకి వాళ్ళు ఆర్థిక సహాయము చేయాలి. ఇంకొక మాట కూడా నేను మా సంఘంలో బోధిస్తుంటాను, అది ప్రతి యాజకుని కూడా వర్తిస్తుంది. ఏమనంటే, ఏ సంఘంలో మనము ఆత్మికంగా పోషింపబడుతున్నాము, ఏ సంఘం వల్ల మనం ఆత్మికంగా ఎదుగుతున్నాం, ఆ సంఘంలోనే మన దశమ భాగాలు ఇవ్వాలి. వేరే పరిచర్యలకి ఇవ్వకూడదని కాదు, కానీ మొదటిగా ఏ స్థానిక సంఘం చేత మనము ఆత్మిక మేలు పొందుతున్నామో అక్కడ దశమ భాగం ఇచ్చేసి దేవుడు దగ్గర నుంచి పొందిన ప్రేరేపణ బట్టి వేరే పరిచర్యలకు కూడా మనము ఇవ్వాలి. ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. తాజ్ మహల్ హోటల్లో తినేసి ఉడిపి హోటల్లో బిల్ కట్టడం కరెక్టేనామా? నో. ఎక్కడ మనం తింటున్నాం? తాజ్ మహల్ హోటల్లో మనం తింటే బిల్లు కూడా అక్కడే కట్టాలి. ఉడిపి హోటల్కి వెళ్ళి కడితే దాంట్లో న్యాయం అనేది లేదు. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు ఎంత చక్కని బ్యాలెన్స్ తీసుకొని వచ్చాడో మనము చూస్తున్నాం. సో ఇటువంటి దేవుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడా అనేది నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. ఓకే, ఎందుకంటే నేను చివరిలో ఏం చెప్పబోతున్నానంటే దేవుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు, అదే పారాడాక్సికల్. ఓకే, సో ఇప్పుడు మనం మూడో అంశంకి మనం వద్దాం. చందు బ్రదర్, ఎక్కడ మనం చూసాం దేవుని చక్కని బ్యాలెన్స్ అంటే? ఫస్ట్ వచ్చి న్యాచురల్, రెండవది ఫైనాన్షియల్, మూడవది మనం చూద్దాం. మూడవది బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఫిజికల్ అండ్ స్పిరిచువల్. యేసుక్రీస్తు ప్రభువు మంచి ఆత్మిక ఆహారము ప్రజలకి పెట్టేసి, మంచి బోధ చేత ఉపదేశించి, వాక్యం ఉపదేశించి వాళ్ళ ఆత్మలకి ఒక ఆత్మిక బిర్యానీ పెట్టేసి శారీరక ఆహారం పెట్టకుండా పంపించేశాడమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an ఆన్సర్. లేదు కదా? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఆత్మిక ఆహారం పెట్టిన తర్వాత వాళ్ళకి శారీరక ఆహారం కూడా పెట్టడం మనం చూస్తున్నాం. ప్రభువారి బ్యాలెన్స్ మనకు కనిపిస్తున్నది. ఇంకా చెప్పాలి అని అంటే, ఏదన్నా ఒక అద్భుతం 4 సువార్తల్లో కూడా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందిని 5 రొట్టెలు 2 చేపలతో పోషించడు. కొన్ని అద్భుతాలు కొన్ని సువార్తలనే ఉన్నాయమ్మా. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చుట, అది మనం యోహాను సువార్తలనే చూస్తాం. చనిపోయిన లాజర్ని లేపుట, అది ఓన్లీ యోహాను సువార్తలనే చూస్తాం. కానీ ఏదన్నా ఒక అద్భుతం 4 సువార్తలో కనిపిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందిని పోషించుట. ఎప్పుడు పోషించాడు? మంచి ఆత్మిక ఆహారం పెట్టేసిన తర్వాత పోషించాడు. వెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పలేదు. అందుకే మన సిపిఎం మీటింగ్స్ తర్వాత కూడా మనం అందరం కూడా చక్కని సహవాసం విందులో పాల్గొంటాం, ప్రేమ విందులో మనము పాల్గొంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ కూడా ప్రభు వారు ఎంత చక్కని బ్యాలెన్స్ చూపిస్తున్నారో మనకి కనిపిస్తుంది. దెన్ లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ అక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ సోషో స్పిరిచువల్. ఈ స్లైడ్తో కూడిన విషయాలు మీతో పంచుకునే ముందు ఒక విషయం నేను మీతో పంచుకోవాలి. అది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసేటప్పుడు ఆయన శత్రువులు ఎవరు అని అంటే, సమాజంలో ఉన్న నేరస్తులు కాదు, సమాజంలో ఉన్న దొంగలు, హంతకులు కాదు. ఆయనకున్న పెద్ద శత్రువులు ఎవరు అని అంటే తోడు సేవకులే, పరిసయ్యులు, సదుకీయులు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా పేరు పొందేస్తున్నారని ఈర్ష్యబట్టి ఆయనని సామాజికంగా ఏదో ఒక దెబ్బ కొట్టాలి, ఆయన వలన ఏదో ఒక పొరపాటు కలగాలి, మనం ఆయనని చంపే అవసరం లేదు, రోమా సామ్రాజ్యం చంపేస్తే చాలు, ఆర్ ప్రజలే రాయిరువి ఆయనని కొడితే చాలు అని అటువంటి ఆలోచన కలిగి ఉన్న శత్రులు వచ్చి ప్రభువారిని ఒక సందర్భంలో అడుగుతున్నారు, పన్నులు కట్టటము గురించి నీ ఆలోచనలు ఏంటి? ఇక్కడ చూడండి, టైట్ రోప్ బ్యాలెన్సింగ్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కంప్లీట్ బ్యాలెన్స్ చూపించాలి ఈ విషయంలో. పన్నులు కట్టకూడదు అని ప్రభువారు చెప్తే వెంటనే ఆయన శత్రులకు కూడా తెలుసు, రోమా సామ్రాజ్యం యేసుక్రీస్తు ప్రభువారిని చెరలో వేసేస్తుంది. అలాగే ఇజ్రాయేలీలకి రోమా సామ్రాజ్యం అంటే అస్సలు ప్రేమ అనేది లేదు. మనం కూడా భారతీయులంగా బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నప్పుడు మనకు కూడా పన్నులు కట్టాలంటే పెద్ద మనసులో ఇష్టం అనేది ఉండేది కాదు. సో ప్రభువారు ఇప్పుడు మీరు పన్నులు కట్టొద్దు అంటే రోమా సామ్రాజ్యము
ఆయనను చెరలో వేసేస్తుంది. పన్నులు కట్టండి అంటే ప్రజల ముందు ఆయన పాపులారిటీ తగ్గిపోతుంది, ఆయన రెప్యుటేషన్ తగ్గిపోతుంది. సో ఈ హ్యాస్ టు మెయింటైన్ బ్యాలెన్స్ అట్ దిస్ టైం. వాళ్ళు వచ్చి అడిగింది కావాలని ఆయనని సమస్యలో ఇరికించుటకు. ఆ సమయంలో ప్రభువారు చూపించిన జ్ఞానం ఎంత గొప్పది, ఎంత బ్యాలెన్స్ చూపిస్తున్నారు చూడండి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఏమంటున్నారంటే, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి, సీజర్కి చెందింది సీజర్కి ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు పన్నులు కట్టే విషయంలో ఎప్పుడు కూడా చులకన చూపించకూడదు. ఆయన బాధ్యతను నెరవేర్చాలి. ఎందుకంటే ప్రభుత్వము దేవుడు నియమించిన ప్రభుత్వం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా పౌలు భక్తుడు ఏమంటాడంటే, మీరు పన్నులు కట్టాలి, ఎందుకంటే అప్పుడే ప్రభుత్వము దాని బాధ్యతలను నెరవేర్చగలుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ అఫీషియల్స్ వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు పని చేయకుండా ఉంటే సమాజంలో ఏమొస్తుంది? కలవరమే కలవరం. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని కూడా సరిగా పనిచేయాలంటే వాళ్ళకి శాలరీస్ దొరకాలి. వాళ్ళకి శాలరీస్ దొరకాలంటే మీరు పన్నులు కట్టాలి అని ఎంతో చక్కగా పౌలు భక్తుడు కూడా రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-4 వచనాల్లో పంచుకోవటం మనకి తెలుసు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ బ్యాలెన్స్ చూపిస్తున్నారో అది నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇంకొక విషయంకి మనం వద్దాం. కంప్లీట్లీ స్పిరిచువల్ ఇది. ఒక వ్యభిచరించే స్త్రీని తీసుకొని వస్తున్నారు ఆయన శత్రులు. వ్యభిచరించే స్త్రీలను తీసుకొని వచ్చి ఏమని అంటున్నారంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, నీ తీర్పేంటి, నీ అభిప్రాయం ఏంటి దీని గురించి అని కావాలనే ప్రభువారిని సమస్యలో మరి తోసివేయుటకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, బ్యాలెన్స్ చూపించాలి ప్రభువారు, టైట్ రోప్ బ్యాలెన్సింగ్ లెక్క. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పాపం చేయలేదు, నా దృష్టిలో ఈ వ్యభిచరించుట పాపం కాదు, ఇడిచిపెట్టేయండి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శత్రులు ఏం నేరం మోపుతారంటే ప్రభువారి మీద, ఈయన ధర్మశాస్త్రంలో ఉన్న మాటలని మీరుతున్నాడు, ఆజ్ఞలను మీరుతున్నాడు అని నేరం మోపుతారు. నెక్స్ట్ ఇంకొకటి, ఆయన ఇప్పటివరకు సమాజంలో ఎటువంటి పేరు పొంది ఉన్నాడు అని అంటే, ఆయన పాపులకి వైద్యుడు, పాపులకి స్నేహితుడు, రోగిలకి వైద్యుడు, ఆత్మిక రోగిలకి వైద్యుడు, పాపులకి స్నేహితుడు అనే పేరు పొందాడు. ఇప్పుడు ఆయన ప్రభువారు ఆజ్ఞాపిస్తే రాళ్ళతో కొట్టి ఈమెను చంపండి అని ఆజ్ఞాపిస్తే వెంటనే ఆ మంచి పేరు ఏది ప్రభువారు పొందారో, పాపులకి స్నేహితుడు అనే పేరు ఏది పొందారో అది పోగొట్టుకుంటాడు. చూడండి, ఆయన శత్రులు ఎటువంటి చిక్కులు ఆయనని చిక్కించాలి, ఎటువంటి సమస్యలు ఆయనని చిక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. చూడండి, అక్కడ కూడా ప్రభువారు బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ఆయన చెప్పిన మాటలు కళ్ళల్లో నీళ్లు పుట్టిస్తాయి కదా, నీళ్ళు వచ్చేస్తాయి ప్రభువారి మాటలను మనం గుర్తు చేసుకుంటే. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఎవరు పాపం చేయలేదో ఇప్పటి వరకు మొదటి రాయి మీరే విసిరేయండి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత బ్యాలెన్స్ చూడండి. ధర్మశాస్త్రంని మీరట్లేదు, అలాగే క్రూరత్వం కూడా చూపించట్లేదు. ఎవరు పాపము చేయలేదో మీరు మొదటి రాయి విసిరేయండి అని అంటున్నాడు. దాని తర్వాత యోహాను ఆయన సువార్త రాస్తూ క్లైమాక్స్కి తీసుకొని వస్తాడు. ఆ సిచ్యువేషన్ని క్లైమాక్స్కి తీసుకొని వస్తాడు. క్లైమాక్స్ ఏంటంటే, ఆ స్త్రీని, వ్యభిచరించే స్త్రీని ఎవరెవరు తీసుకొని వచ్చారో అందరు వెళ్ళిపోయారు, చివరిలో యేసు ఆమె మాత్రమే మిగిలారు అని రాస్తాడు యోహాన్. అంటే ఎవరికన్నా ఇప్పుడు అధికారం ఉంది రాయి విసిరేయుటకు అంటే యేసుకి మాత్రమే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆ సమయంలో కూడా ప్రభువారు చూపించిన బ్యాలెన్స్ చూడండి. అమ్మా వెళ్ళి తిరిగి పాపం చేయి అని అనట్లేదు. ఏమని అన్నాడు? అమ్మా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, కానీ వెళ్ళి పాపము తిరిగి చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా బ్యాలెన్స్ చూడండి. అమ్మా నేను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి తిరిగి పాపం చేయి అని అనట్లేదు. అమ్మా నేను క్షమిస్తున్నాను, తిరిగి వెళ్ళి పాపము చేయకు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఒక గంభీరమైన సత్యం ఏంటంటే, he loved the sinners but hated sin. Hallelujah, praise the Lord. పాపులని ప్రేమించాడు కానీ పాపంని ద్వేషించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇటువంటి బ్యాలెన్స్డ్ దేవుడు ఎక్కడన్నా బ్యాలెన్స్ పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉందా?
బ్యాలెన్స్ పోగొట్టుకుంటేనే పారాడాక్స్ అని అంటాం దాన్ని. ఓకే, సో ఏ సందర్భాల్లో ప్రభువారు బ్యాలెన్స్ పోగొట్టుకుంటారో అది మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. చందు బ్రదర్ మనకు చూస్తున్నారు. కాంపెన్సేషన్ అంటే నమ్మకమైన సేవకులకి ఆయన ఇచ్చే బహుమానం. నేను మంజుల సహోదరితో ఈ వాక్య భాగం కూడా చదివిపిస్తాను. అమ్మా, లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 19వ అధ్యాయము 15 నుంచి 17. బైబిల్స్ ఉన్న వాళ్ళు దాన్ని అండర్లైన్ చేసుకోండి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాను లభించినని చెప్పగా, అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. Hallelujah, praise the Lord. When it comes to compensation, when it comes to rewarding our ministry, ఎప్పుడు మన చేసే పరిచర్య బట్టి ప్రభువారు బహుమానాలు ఇయ్యాలో అక్కడ బ్యాలెన్స్ ప్రభువారు పోగొట్టుకుంటున్నారు. మనం ఇంతనే సేవ చేస్తే ఇంత గొప్ప బహుమానం ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. 10 మీనాలు సంపాదించిన ఆ నమ్మకమైన సేవకుడు 10 పట్టణాలకు అధికారి అవ్వాలి అని అంటే, అమ్మా, అంత గొప్పగా సేవ చేశాడు ఆయన. 10 పట్టణాలకు అధికారి. గివ్ మీ ఎన్ ఆన్సర్. తరాసులు వేస్తే సేవ ఇటువైపు పెడితే, బహుమానం ఇటువైపు పెడితే, బహుమానం వెయిట్ సేవ వెయిట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి చందు బ్రదర్ ఆ స్లైడ్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. సింపుల్ ప్రశ్న నేను అడుగుతున్నాను. ఆయన చేసిన సేవ 10 మీనాలు సంపాదిస్తే 10 పట్టణాలకి అధికారి, 10 cities కి గవర్నర్ గా ఆ రాజు ఆయన నియమిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్యాలెన్స్ ఉందా దీంట్లో? బ్యాలెన్స్ కనిపించట్లేదు. కనికరం చూయించే విషయంలో, ప్రేమ చూయించే విషయంలో. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మరి మంజుల సహోదరితో నేను ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. మనం చేసే సేవ, మనం మోసే సిలువ, మనం ఆయన కొరకు అనుభవించే శ్రమలు అవన్నీ కూడా ఎడతగినవి కావు. ఆయన మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలుస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదివించమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. తరాసులో మన శ్రమలను ఇటువైపు పెడితే, పరలోకంలో దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమని ఇటువైపు పెడితే, తరాసులో బ్యాలెన్స్ అనేది కనిపించదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది నేను చదివించట్లేదు, మనకందరు కూడా ఇది కంఠసం వాక్యమే. దేవుడు ఎవరెవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ కొరకు ఆయన దాచిపెట్టిన మహిమ ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. రంపంతో కోయబడిన హతసాక్షి కూడా, జాగ్రత్తగా వినండి, రంపంతో కోయబడిన హతసాక్షి కూడా పరలోకంకు వెళ్ళి దేవుని దగ్గర బహుమానం పొందినప్పుడు, ప్రభువా నేను ఇంతనే సేవ చేసిన, ప్రభువా నీ కొరకు ఇంతనే త్యాగం చేసిన, ప్రభువా ఇంత ఇస్తున్నావా నువ్వు నాకు అని ప్రభువారి పాదం దగ్గర సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బహుమానాలు ఇచ్చే విషయంలో దేవుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. దట్ ఈస్ ద పారాడాక్సికల్ యాటిట్యూడ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. అన్ని విషయాల్లో బ్యాలెన్స్ ఉన్న దేవుడు బహుమానాలు ఇచ్చే విషయంలో బ్యాలెన్స్డ్ ఉండడు. ఇప్పుడు మనం పొందే శ్రమలతో పోలిస్తే ఆయన మన కొరకు దాచిపెట్టిన మహిమ చాలా గొప్పది. ఏ చెవు వినలేదు, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. ఆయన ఆశ్చర్యకరుడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయంలో కూడా ఆయన బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడండి. అది కూడా మనం చూద్దాం. అది కూడా చాలా పారాడాక్సికల్ గా ఉంటుంది. ఈ వాక్య భాగం సహోదరి చదివినిపిస్తారు. 103వ కీర్తన 10వ వచనం చదవమ్మా. 103వ కీర్తన 10వ వచనం. దీంతో నేను ముగిస్తాను.
103వ కీర్తన 10వ వచనం మంజులా సిస్టర్. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన దోషములు బట్టి ఎంత మనం దోషములు చేశామో, ఎన్ని మనం పాపములు చేశామో దాని తగ్గట్టు ఆయన మనల్ని శిక్షించలేదంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు. మనం ఇంతనే సేవ చేస్తే ఇంత బహుమానం ఇచ్చే దేవుడు, ఇంత పెద్ద పాపం చేస్తే ఆయన ఇచ్చే శిక్ష ఇంతే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all understanding the paradoxical attitude of our heavenly Father? బ్యాలెన్స్ దేవుడు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు. మనం చేసే ఇంత సేవకి ఇంత గొప్ప బహుమానం ఇస్తున్నాడు, మనం చేసే ఇంత పెద్ద పాపంకి ఆయన ఇచ్చే శిక్ష ఇంతనే అంట. మన అతిక్రమం తగ్గట్టు ఆయన మనల్ని శిక్షించట్లేదంట. అది మన దేవునిలో ఉన్న ప్రేమ, కనికరం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పారాడాక్సికల్ యాటిట్యూడ్ బట్టి దేవుడిని మనం స్తుతించాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి అని నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను. ప్రతి వాక్య పరిచర్య, ప్రతి ఉపదేశం వెనకాల ఒకటే ఒక గురి, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నా హృదయంలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నేను నూతనపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మంచి పెళ్లి అంటే గుడ్ మ్యారేజ్ మీన్స్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు. మంచి పెళ్లి అంటే మరీ మరీ ప్రేమలో పడుట, కానీ ఒక వ్యక్తితోనే. అలాగే మంచి ఆత్మిక జీవితం అంటే మరీ మరీ ప్రేమలు పడుట, ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ముగిస్తున్నానండి. ఈరోజు ఈ పారాడాక్స్ మనం చూసాం. ఆ 3 C's ఏంటంటే, కంపోజ్డ్ దేవుడు, బ్యాలెన్స్ దేవుడు. ఎక్కడ బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు అంటే కాంపన్సేషన్ విషయంలో, అంటే బహుమానాలు ఇచ్చే విషయంలో, అలాగే శిక్షించే విషయంలో కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హి గివ్స్ us concession. 3 C's today. One is కంపోజ్, కంపన్సేషన్ అండ్ కన్సెషన్. నేను ఇక్కడ చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. బిషప్ సింగం గారు పవర్ లేదని పెట్టారు, అయినా సరే వాయిస్ జాయిన్ అవుతారు. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి తిరిగి బిషప్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూర దర్శనంతో తండ్రి 2 బిషప్లు కూడా ఈ వేదికని స్థాపించున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. మేమందరం కూడా ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొంటూ వాక్యపరంగా బలపరచబడుతూ మేము ఎంతో ఆశీర్వదించబడుతున్నాం. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండవచ్చు, వాళ్ళు కూడా సేవకులే, కానీ మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, ఈ సమాధానంతో కూడిన అంశంల కొరకు మేము ప్రార్థన చేయాలని ఎంతో ఆసక్తితో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఈ సమయంలో తండ్రి బిషప్ గారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ముట్టి స్వస్థపరచండి. ఆయనను మీరు అనేకుల మధ్యన ఆశీర్వాదకరంగా మీరు వాడుకుంటున్నారు. మంచి ఆరోగ్యంతో తండ్రి బిషప్ గారిని దీవించండి, ఆశీర్వదించండి, బలం ప్రసాదించండి. అనేకుల మధ్యన ఆయన వెళ్ళి మీ పరిచర్య చేస్తూ తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీ కృప చూపించండి. అలాగే తండ్రి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్న వరదలు బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నీ మీ స్వాధీనంలో పెట్టుకొని తండ్రి మీరే అక్కడ ఉన్న మీ బిడ్డలకి కాపుదలగా, భద్రతగా ఉండండి. తండ్రి ఈ దినము మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము సార్వత్రిక సంఘంతో పంచుకునేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఎంతో ఆసక్తితో చందు బ్రదర్ టెక్నికల్ అసిస్టెన్స్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తితో, ఎంతో కృషితో తండ్రి ఆ వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. దాన్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు సార్వత్రిక సంఘం మేలు కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. అలాగే మీరు వ్యక్తిగతంగా మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.